హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఇది 5th ఫిబ్రవరి 5 రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఏం లేదు, 6 అయిపోయింది. లేట్గా లేచాము. లేచి ఇంకా చూస్తే బయట తెల్లవారిపోయింది. ఇంకా పిల్లలకి టిఫిన్ తయారు చేయాలి కదా అనేసి లేస్తే ఇంకా బయట ఎవరు ఊడుస్తున్నట్టు సౌండ్ వచ్చిందనమాట. అయితే చూద్దాం ఎవరబ్బా అనేసి చూస్తే ఎవరు లేరు, కానీ సౌండ్ అయితే వస్తుంది ఊడుస్తూ క్లీన్ చేస్తున్నట్టు. ఎవరు లేరే అని చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళి ముగ్గేసుకుందాం అనేసి ప్రిపేర్ అవుతున్నా. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉంది మీ మార్నింగ్ రొటీన్, ఎలా ఉంటుందో నాకు షేర్ చేయండి. అండ్ ఇంకా ఇంట్లో నుంచి బయటికి ఊడ్చేసుకొని మొత్తం ఒకటేసారి ఊడ్చేసుకుని బయట ముగ్గేసుకుందామని ఊడ్చుకుంటున్నాను. యాక్చువల్గా నేను నైటే ఊడ్చేసి మూలకు పెట్టేస్తాను, మార్నింగ్ మొత్తం అదంతా చెత్త ఎత్తేస్తాను. సో అట్లా ఊడ్చేసుకొని ఇంకా గుమ్మం అంతా తుడిచేసుకుంటున్నాను. మొత్తం నేను గుడ్డతోనే తుడుచుకుంటానండి మ్యాక్సిమం, ఎందుకంటే చిన్న వాకిలు అనమాట. మాకు ఆపోజిట్సే ఇల్లులు ఉంటాయి అనమాట. సో చిన్న వాకిలే కాబట్టి, కొంచెం ఏరియా కాబట్టి క్లాత్తోనే మెట్లు ప్లస్ అది ఇంటి ముందు కొంచెం తుడిచేసుకుంటాను. సో మీరు మార్నింగ్ రొటీన్ అలాగనే మార్నింగ్ లేవగానే ముగ్గు వేసుకోవడం ఇలాంటివి ఉంటాయా, లేకుంటే డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళేసి కొంచెం ఫస్ట్ స్టార్ట్ చేయడమే టిఫిన్తో స్టార్ట్ చేయడం, టీతో స్టార్ట్ చేస్తారా? నేనైతే బయట క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కొన్ని వాటర్ తాగేసి తర్వాత నేను టీ కాఫీ ప్రిపేర్ చేస్తాను. నాకైతే అలవాటు లేదండి, మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేసి ఇస్తాను అంతే. సో ఇంకా నెక్స్ట్ ముగ్గు వేసుకోగానే నేను ఫాస్ట్గా చేయబోయే రొటీన్ ఏంటి అంటే, ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి బయట పెట్టేయాలి. మేమేంటంటే చెత్త వచ్చి తీసుకెళ్ళి బయట కింద పెట్టేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైంలో కూడా ఇవ్వచ్చు, అప్పుడు మాకు పని ఉండి మేము కిందికి రాలేక ఇది అవుతుంది కాబట్టి ముందే అందులో నేను పాల ప్యాకెట్ తెచ్చుకుందామని వెళ్తున్నా. సో అదే పనిగా పెట్టేసి ఎప్పుడు సేమ్ రొటీన్ నాకు ఎక్కువ మేము ఫాలో అయ్యేది సేమ్ రొటీనే. కొంచెం ముందుగా లేస్తే వేరే ఉంటుంది, కానీ మ్యాక్సిమం నేను 6కే లేస్తాను. నైట్ 11:30కి అలా అవుతుంది పడుకోవడమే పిల్లలతో పాటు. సో లేట్ అవుతుంది. సో అట్లనే మిల్క్ తీసుకొని వద్దామని షాప్కి వెళ్తున్నా. ఏం లేదు, మేము పిల్లలు కూడా పాలేం తాగరండి. ఈవినింగ్కి తాపుతాను, మార్నింగ్ ఏం తాపను, డైరెక్ట్ టిఫినే పెట్టేస్తా. పాలు తాగితే టిఫిన్ తినరు కాబట్టి. సో మీకు నేను ముగ్గు చూపించలేదు కాబట్టి ముగ్గు చూపిద్దామని యాడ్ చేస్తున్నా. వచ్చి ముగ్గు వేసేసారు, టిఫిన్ తినేసారు. హడావిడి అయిపోతుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తినేసి లేట్ అయిపోయిందని వాళ్ళ డాడీ దింపేదానికి వెళ్తున్నారు అనమాట. సో పిల్లలు అక్కడ బాయ్ మమ్మీ అని షేర్ చేస్తున్నారు. సో బాయ్, ఇక్కడ నాకు బాయ్ అని చెప్పి పాప రే బాయ్ చెప్పరా. బాయ్. ఇంకేంటి లేదు, ఆ రోజు ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేసేసుకున్నాను. ఇంట్లో క్లీన్ చేసేసి దీపారాధన చేసేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని, ఆ రోజు ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు, షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం ఆ పూటకి అనేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి, టైం లేదు. సో పూజ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంకా కూరగాయలు ఏమేమి తెచ్చానో మీకు షేర్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు చాలా చీప్గా దొరికాయండి, అందుకే తెచ్చుకున్నాను. చీప్గా అంటే అంత చీప్ ఏం కాదు, 1/2 kg నాకు 25 రూపీస్కి ఇచ్చారు. 11:30 అంటే టైం చూపిస్తున్నా మీకు. పిల్లలకి 12 o'clockకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. రైస్ అయితే నేను పెట్టేసా కడిగేసి, కాకపోతే కర్రీ ఒకటి నేను ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. నాకు కర్రీ 20 minutesలో అయిపోతుంది అనమాట. రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసా. సో కర్రీ చిక్కుడుకాయలు ఒలుచుకుంటే ఫాస్ట్గా ఇంకా నేను ఉల్లిపాయలు టమాటాస్ కట్ చేసుకున్న లోపల సెట్ అయిపోతుంది. అవి ఏగే లోపల చిక్కుడుకాయలు ఒలిచేసుకుంటా. సో ఫ్రెష్గా ఉన్నాయండి ఇవన్నీ, అందుకే తీసేసుకున్నాను. యాక్చువల్గా తీసుకోను, ఒక ఐటెం కోసం వెళ్ళి ఇన్ని తీసుకోను, అండ్ ఆకుకూర కూడా దొరికేసింది నాకు. సో తీసేసుకున్నాను. సిరాక్ అనమాట, చాలా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. మనం రోజుకు ఒక ఆకుకూర తిన్నా కానీ మంచిది. మా పిల్లలు బాగా తింటారు.